రుద్రాస్ గార్డెన్. ఈరోజు మా వంకాయలు ప్లస్ కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. చూడండి వంకాయ ఎంత ఉన్నదో చూడండి కాయ. ఇదేమో నేను సీడ్ కోసం వదిలేసానండి. చూడండి తెల్లగా ఉందో చూడండి, సీడ్ తయారవుతుందని మన ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు కొన్ని నేను కాయగూరలు కొద్దాం అనుకుంటున్నాను. రండి చూపిస్తాను. హార్వెస్ట్ వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదండి. ఈరోజు నేను ఇప్పుడు కూరగాయలు కోస్తున్నాను. చూడండి వంకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి. అవి చూడండి చాలా బాగా వచ్చినాయండి. ఇది మా ఫ్రెండ్ రేఖ గారు ఇచ్చారు, సీడ్స్ ఇచ్చారు ఆవిడ. అయితే నేనేమో ప్లాంటేషన్ చేసుకున్నాను, సాప్లింగ్స్ అయ్యి సీడ్స్ వేసుకుని. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూడండి అసలు సైజ్ చూడండి. ఇంకా నేను పెరగదిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే మరీ పెద్దగా అయితే గింజ కడుతుందేమో అనుకున్నాను కానండి. చాలా పెద్ద సైజు అయినా కూడా గింజ అనేది అక్కడక్కడ చాలా తక్కువగా వచ్చాయండి. అంటే గింజ కట్టలేదు సహజంగా. అంటే గింజ కడితే కాయ ముదిరిపోతుంది కదా, ఇది గింజే కట్టలేదు. అంటే మీరు దాన్ని బట్టి కాయ ఎంత లేతగా ఉందో ఆలోచించుకోండి. చూడండి అరిచేలోకి వచ్చింది చూసారా. ఇప్పుడు అంజీరా ఫ్రూట్స్ అన్నమాట. అవి కొన్ని నేను ఆల్రెడీ కోసేసాను మొన్ననే, వర్షాలకి బాగా తయారై పగిలిపోయినాయి అని చెప్పి. అందుకని ఇప్పుడు నిమ్మకాయలు కూడా కోసుకుంటున్నాం. చూడండి నిమ్మకాయలు చూడండి, గజ నిమ్మకాయ అంటారు కదా, ఆ నిమ్మ అనమాట. తయారైపోయి పండు రంగు వచ్చేసినాయి చూడండి, పండిపోయినాయి అనమాట కాయలన్నీ కూడా. ఇది ఆరెంజ్ నారింజకాయ చూడండి, పసుపు రంగులో ఉన్నాయి చూడండి. అసలు ఏదైనా ఆర్గానిక్గా మనం పండించుకుంది ఆర్గానికేనండి. మార్కెట్లో మనం ఎన్ని కొన్నా కానీ మన గార్డెన్లో పండించుకున్న ఆ సంతోషమే వేరు. అది చెప్తే ఎవరికి అర్థమవుదండి. అర్థమవుదంటే ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది తెలియదు. మనంతటా మన ఓన్గా మన గార్డెన్లో పండించుకుంటేనే చెప్పలేని సంతోషం. అది మాటలకి అందని సంతోషం. కొండంత సంతోషం అంటారు చూడండి, ఆ విధంగా అంట. ఏముంది ఈ 4 కాయలకి అంత సంతోషపడిపోవాలా అంటే, 4 కాయలని కాదండి, మన చేతుల ద్వారా మన గార్డెన్లో మనం పెంచిన చెట్ల నుంచి వచ్చిన ఫ్రూట్స్ అంటే అది ఎంత హ్యాపీనెస్. అది గార్డెన్ పెంచిన వాళ్ళకే తెలుస్తుందండి, అందరికీ తెలియదు. అందుకే ఇప్పుడు నేను మీకు అంటే ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది అనుకోండి వీడియోస్ తీసి. అంటే హార్వెస్ట్ చేసిన ప్రతిసారి తీయలేం కదండి వీడియో. అన్ని విధాలా మనకు కొంచెం నీట్గా తీసుకోవాలి కాబట్టి అన్ని విధాలా తెలియదు. అన్ని టైంల్లోనూ కూడా మనకి వీడియో తీయడం సాధ్యం కాదు. అందుకే చాలా మిస్ అయ్యాను ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కొంచెం టైం దొరికింది. నా బిజినెస్ కూడా ఉందన్నాను కదా, మ్యాట్రిమోనీ బిజినెస్. అది ఇప్పుడు ఆషాఢం మూలని మ్యాచెస్ కూడా లేవు మూలని కొంచెం రిలాక్స్ టైం దొరికింది. అందువల్లే నేను మీకు ఈ వీడియో సబ్మిట్ చేసి నా సంతోషాన్ని మీ అందరితో పాలు పంచుకుంటున్నా. షేర్ చేసుకుంటున్నా. అంతేగా ఫ్రెండ్స్. ఇది చూడండి దొండకాయలకు వస్తుందా. మొన్న ఎండల కంటే ఇదిగో చూడండి దొండపాదు కూడా చూడండి బాగా ఎండిపోయినట్టు అయిపోయిందండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి, మనమే తట్టుకోలేకపోయాం ఏసీలు ఉంచుకుని. ఇంకా మొక్కలు ఎంత అండి, చిన్ని ప్రాణాలు కదండి అవి. దోసకాయలు చూసారా ఎంత ఎల్లోయిష్ కలర్లో, అసలు చాలా బాగుందండి. నాకైతే కొయ్యి బుద్ధి కావట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఎల్లో కలర్లో ఉండి మంచిగా యమ్మీ ఆ వట్టికాయ చెట్టు నుంచి కోసుకుని తినేయాలన్నంత ఇదిగా ఉంది. ఇదిగోండి తెల్ల శంఖం పూలు. మన ఎండలకి చాలా మటుకు నా గార్డెన్ కూడా చాలా డ్యామేజ్ అయిందండి. అసలు చాలా మొక్కలు కొన్ని చనిపోయినాయి కూడా. ఇంకా బాధపడటం తప్ప మనం అంతకన్నా చేసేదేం లేదు కదండి. మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకుందామని ఇంక ఊరుకున్నాను. కొన్ని అయితే నేను సీడ్స్ వేశాను, సాప్లింగ్స్ వచ్చినాయి. అవి కొంచెం మళ్ళీ ఒక 1-2 నెలలు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తాయి. తమలపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూసారా. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు తమలపాకు. ఈ వర్షాలకి కొంచెం ఫ్రెష్ అయినాయండి. ఇది నల్ల పసుపు చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఎన్ని దుంపలు వస్తాయో తెలియదు కానీ లాస్ట్లోను తయారయ్యాక. ఇప్పుడైతే చెట్టుని చూస్తుంటే అసలు
చాలా మనసుకి ఆనందంగా ఉందండి. ఈ మే ఫ్లవర్స్ మీకు గతంలో కూడా చూపించాను. మే ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అయిపోయినాయండి. మొన్న జూన్లో కూడా వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. అయితే ఇప్పుడు ఆకులు చూసి మనం ఆనందపడాల్సిందే. ఇది పనస చెట్టు, ఇదేమో మిర్చి, ఆర్నమెంటల్ మిర్చి అంటారు కదా అవి కూడా చాలా వచ్చినాయండి. మొన్న సమ్మర్లో మొక్కలు దెబ్బతిన్నాయి, చనిపోయినాయి కూడా. ఇది మల్బరీ ఫ్రూట్ అండి. ఇదేమో మీరు గుర్తుపెట్టారా, గణేష్ చవితికి మనం పెడతాం కదా ఆ ప్లాంట్. ఇది మాచిపత్రి అంటారు. అట్లాగే ఇది మల్బరీలో పెద్ద సైజ్ అండి. ఇది 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు వస్తుంది సైజ్ ఇది. ఇది మందార. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఈ మందారం చూడడానికి మనకి 2 కళ్ళు చాలా. మందారనే కాదండి, మన గార్డెన్లో మనం ఏది పెంచుకున్నా కూడా హ్యాపీ. ఇదిగోండి వంకాయలు, అది నేను సీడ్కి వదిలేసాను. ఈ చెట్టు చూడండి ఏంటా అని కన్ఫ్యూజ్ ఉందా మీకు? మామిడి చెట్టులా కనిపిస్తుంది ఏంటా అనుకుంటున్నారు కదా, మామిడి చెట్టేనండి. అయితే పొట్లకాయ తీగ మొక్క వచ్చింది. అది యాక్చువల్లీ నేను పెట్టిన సీడ్ కూడా కాదు, పడి మొలిచిన సీడు, మన కంపోస్ట్లో వస్తాయి కదా. అది మామిడి చెట్టు పక్కనే వచ్చిందనమాట. సరే మళ్ళీ దీనికి పందిరేయడం ఎందుకులే అని చెప్పి చెట్టు మీదకే పాకిచ్చేసాను. చూడండి పొట్లకాయలు వచ్చినాయి. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఈ పక్కకు ఉంటుంది చూడండి, అదిగో చూసారా, కనిపించిందా? చూడండి ఇక్కడ సైడ్ కూడా ఆ పొట్ల తీగే మొత్తం మామిడి చెట్టు నుంచి ఇటు కొబ్బరి చెట్టు వరకు కూడా వచ్చేసిందండి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి పొట్లకాయలు. ఆ ఫ్లవర్స్ అన్నీ తయారైతే ఎన్ని పొట్లకాయలు అవుతాయండి. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ముద్ద మందారం అండి, ముద్ద నందివర్ధనం. చాలా బాగుంటుందంటే ఫుల్ వైట్లో ఉండేది, చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉంటుందో, అందులో ఫుల్ వైట్లో. ఇదిగోండి మిగతా గారు. ఇదిగోండి ఈ పొట్ల చెట్టు. ఇంకొక కొబ్బరి చెట్టు దగ్గర అది కూడా పడి మొలిచిన విత్తనమే. కొబ్బరి చెట్టు పక్కనే వచ్చింది. ఇంకా దానికి కూడా నేను పందిరి వేయలేదండి. ఎందుకు వేయలేదంటే పందిరేస్తే మళ్ళీ ఇంకొక పని. ఇదిగోండి నిమ్మకాయలు, ఇప్పుడు మీకు చూపించాక నేను చెట్టు నుంచి కోసిన గజ నిమ్మకాయలు. ఇదిగోండి ఈ వంకాయలు. ఇది అంజీరా కోసాను కదా, పగిలిపోయిన చూడండి కాయ. మరి ఎందుకు పగులుతుందో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. శంఖం పువ్వు ఇంతకు మీకు కోసి చూపించా కదా, అదే ఇది. వంకాయలు ఇదిగోండి ఇప్పుడు కోసి. కాకరకాయలు కొన్ని వచ్చినాయి, దొండకాయలు వచ్చినాయి. ఆ కాయలు చూడండి ఎర్రగా పండిపోయినాయి దొండకాయలు. కానీ మనసొప్పగా కోసాను, కానీ ఏం చేసుకోవాలండి పండిపోయిన కాయల్ని. ఈ పండిపోయిన కాయలతో ఎట్లా ఉపయోగించవచ్చు? చూసారా ఈ ఫ్లవర్ గుర్తుపెట్టారా? నేను షార్ట్ కూడా పెట్టాను. వెరైటీగా అదేనండి డ్రాగన్ ఫ్రూట్స్. చూసారా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ఓపెన్ అయితే ఎంత మంచిగా ఉంటుందంటే ఫ్లవర్. మీకు అది కూడా నేను షార్ట్ వీడియో పెడతాను. చూడండి అసలు చాలా బాగుంటుందండి. ఇది రేపు మార్నింగ్ విచ్చుకుంటే అసలు మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. ఏదైనా కానీ మన గార్డెన్ లో పెంచుకుంటే ఆనందమే వేరు. ఇంకొక 3-4 రోజులు టైం పడుతుంది. ఆ సంతోషం వేరు. రేపు మార్నింగ్ కి మంచి బ్లూమింగ్ వస్తుంది కదా. చూసారా ఎంత బాగుందో. ఈ ఇయర్ అండి నాకు డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చినాయండి. చాలా ఎక్కువ వచ్చినాయి. ఇట్లా పండిపోతాయి అన్నమాట ఎండలకి. ఎదుగుదల లేకపోతే ఈ విధంగా పండిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి, చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్. ఈ సంవత్సరం కనీసం ఈ చెట్టుని ఒక 20-30 కాయలు వచ్చాయండి. అంత బాగా వచ్చింది ఫ్రూటింగ్. ఫ్రెండ్స్ మనం ఎన్ని హార్వెస్ట్ చేస్తాము ఈరోజు. ఎన్ని కాయలు కోసాను చూడండి. నిమ్మకాయలు స్పెషల్ అండి. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. దీంట్లో ఒక 1.5 డజన్ ఉంటుంది. మీకు నచ్చిందని అనుకున్నాండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు సార్, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.